హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కమ్మని తోటకూర ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా తోటకూరని ఇలా వండుకొని పెట్టుకోవాలండి. తోటకూర వండేటప్పుడు ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదు. ఒక చిన్న టీ కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని అవంతా ఇనికేలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకొని ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని చిన్న సైజు టొమాటోను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు పెసరపప్పును కూడా బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి మనం తోటకూరను కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా వండి పెట్టుకున్నాం కదా, ఆ తోటకూరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగనిస్తే ఎంతో టేస్టీగా మనకి తోటకూర ఫ్రై రెడీ.